చల్లగా. ఫస్ట్ కంటెస్టెంట్ అన్విత్ రాజ్. రాములో రాములా నన్నగౌ చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. 4 బార్లు చాలు, దానికి పైన మనకి డాన్స్ రాదు. ఓకే సార్. ఓకే సార్. ద వరల్డ్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఎస్ సార్. ఫేస్ ఇట్ ఎస్ సార్. విత్ విగర్. ఎస్ సార్. ఓకే, ఏం పాట పాడిపోతున్నావు? గబ్బర్ సింగ్ మూవీ నుంచి గన్ను లాంటి కన్నులు ఉన్న జన్నులాంటి. మ్యూజిక్ ఎవరిది? డిఎస్పి గారిది. డిఎస్పి. పాడినవారు వడ్డేపల్లి శ్రీనివాస్ గారు. అండ్ లిరిక్స్ పాడిన ఇద్దరు పాడారు, శ్రీనివాస్ గారితో పవన్ కళ్యాణ్ గారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా పాడారు. రాసింది డిఎస్పి గారు. డిఎస్పి గారు. ఏ కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా పాడు, ఓకేనా? హెడ్ మిస్ట్రెస్ని చూసి పాడటం, ఇట్లా చేతులు చూపించడం, కన్ను కొట్టడం, ఇవన్నీ చేయకూడదు. అది వాడికి మట్టుకు ఎక్స్క్లూజివ్. రహీముద్దీన్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. హే పిల్ల, అట్ట నవ్వేసి పారిపోమాకే బాబు. మీరేట్రా నన్ను చూస్తున్నారు? ఎవడిటప్పుడు కొట్టండి. హే
సార్ ఎందుకు సార్ తొంగి చూస్తున్నారు? ఎవరిని ఏ పిల్ల అన్నావా అని చూస్తున్నాను అన్నమాట. ది కెమెరా. వాడు ఇలా అంటుంటే నాకే నా మీద డౌట్ వచ్చింది. అమ్మయ్యా, ఊపిరి పీల్చుకో. భలే పాటరా, సూపర్ కామెడీ పాట ఇది. థ్యాంక్ యూ సార్. చంద్రబోస్ గారు. సార్ అబ్బా, తుఫాను వెలిసినంత ప్రశాంతంగా ఉంది, కానీ తుఫానే ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. అంత బాగా పాడేవరా, అంత బాగా థ్యాంక్ యూ పాడావు. సార్. థ్యాంక్ యూ సార్. పాట మొదలెట్టినప్పటి నుండి చివరి వరకు పరుగు 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 పరుగు. ఇన్ని వాక్యాలు ఉన్నాయి, ఇంత రాగం ఉంది, ఇంత భావం ఉంది, ఎక్కడ కూడా తొణక్కుండా బెనక్కుండా ఎంత గొప్పగా పాడావు. ఒక్కటే ఒక చోట అప్పడం అన్న చోట చివరిలో కొంచెం నాకేంటో కొంచెం చెవికి ఒకలాగా వినబడింది, మిగతా అంతా బ్రహ్మాండం. థ్యాంక్ యూ సార్. చాలా మంచి భవిష్యత్తు ఉంది అన్విత నీకు. థ్యాంక్ యూ సార్. గురుగారు ఒక్కసారి అది ఎలా వినపడిందండి మీకు? అప్పడం కొంచెం శృతి దోషంలాగా అనిపించింది నాకు, వేరే ఏం లేదు. ఒక మాట కాదు ఆ మాట. సరే. హెడ్ మిస్ట్రెస్. అప్పడానికి నీకేంటి సంబంధం? ఋషు అప్పడం అన్నవాడు అలా చూస్తున్నావేంటి? ఆ లింక్ లాస్ట్. ఓ కనెక్ట్ అయ్యావా ఎక్కడన్నా? అప్పడం అనేది మాత్రమే అర్థమైందా నీకు? ఎనీవే, అన్విత్ మ్యామ్. యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ నానా. థ్యాంక్ యూ మ్యామ్. చాలా చాలా సిక్సర్ కొట్టినట్టుంది నీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ నైస్. థ్యాంక్ యూ మ్యామ్. విజయప్రకాష్ గారు. ఓ మై గాడ్ అన్విత్, సార్ కత్తిలా ఉండింది. ఇట్ వాస్ సో, అంటే ఆ వాయిస్ కట్ త్రూ అంటాం ఇండస్ట్రీలో, ద వాయిస్ కట్స్ త్రూ సో బ్యూటిఫుల్లీ. అంటే ఆ డయాఫ్రమ్ మైక్ ఉంటుంది కదా, మైక్రోఫోన్కి ఆ వాయిస్ అంత పవర్ఫుల్గా లోపల వెళ్ళి స్పీకర్ నుంచి బయట వస్తుంది. అది కొందరికి మాత్రం అలాంటి వాయిస్ ఉంటుంది. యు ఆర్ గిఫ్టెడ్ బ్రదర్. చాలా పవర్ఫుల్ వాయిస్ని నువ్వు చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంటావు. థ్యాంక్ యూ సార్. నాకు కూడా అప్పుడు అదొక్కే చోట ఓవర్ ఫ్రై అయింది, అది నూనె ఎక్కువ కాలింది, కానీ ఓవరాల్ టేస్టీగా ఉండింది నువ్వు పెట్టిన పాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్ 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 ఒక్క మాట సార్, మీరేం అనుకోరు కదా? ఆల్రెడీ ఓ పిల్ల అని చెప్పావు, ఇంకేం చెప్తావు చెప్పు. అది కాదు సార్. ఇంకేంటి? మీరేమనుకోకపోతే నేను మాట చెప్పు. నాకు భయంగా ఉంది, చెప్పు, ఏదో ధైర్యంగా వింటా. మీరు పాడడం 6 అడుగుల బుల్లెట్ పాట పాడరు, నిజంగానే మీరు 6 అడుగుల బుల్లెట్ లాగే ఉన్నారు సార్. ఏ కాంప్లిమెంట్ ఇస్తున్నావే? కవరప్పా కాంప్లిమెంటా? 6 అడుగుల బుల్లెట్ లాగే ఉన్నానా నేను? అవును సార్. హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా తరఫు నుంచి నీకు ఏది నచ్చిన స్వీట్ ఏది నీది? నీకు మోతిచూర్ లడ్డు. మోతిచూర్ లడ్డూనా? ఎన్ని కిలోలు కావాలి? మీరేనంటే అంతే. నీకు ఎన్ని కిలోలు కావాలి చెప్పు. 500 grams. 500 grams అంతేనా? మీ నాన్నగారు ఉన్నారు ఇక్కడ? సార్ ప్లీజ్ ఒక 500 grams కొని ఉండి సార్. ఓకేరా? థ్యాంక్ యూ సార్. అయిందా? అప్లికేషన్ అయిపోయిందా? ఎస్ సార్. మోతిచూర్ లడ్డు వచ్చేసింది.